ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతను సినీ రంగానికి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఏఐ పవర్ మీడియా కంపెనీని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మే 4న వెల్లడించబోతున్నట్టుగా తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు. యంగ్ హీరో ప్రియదర్శి హీరోగా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన మూవీ కోర్ట్. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన మొదటి వారంలోనే 2.2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అటు కోర్టు మూవీపై ప్రముఖ నటుడు శరత్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. కోర్టు మూవీ ఎక్సలెంట్ మూవీ అంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని తెలిపారు. చదువురాని వ్యక్తి కూడా చట్టం గురించి తెలుసుకోవాలనే పాయింట్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ దర్శకుడు సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఓజీ మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయబోతున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చాడు. హీరో ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం 120 రోజులకు పైగా షూటింగ్ జరగబోతుందని, ఈ షెడ్యూల్లో 90 రోజులకు పైగా ప్రభాస్ పాల్గొంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూరితోనే సినిమా ఎందుకని అడిగిన ప్రశ్నకు యాక్టర్ సేతుపతి ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. తాను ఏ దర్శకుని విషయంలో అయినా కూడా గతాన్ని పట్టించుకోనని తెలిపారు. తనకి స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తానని విజయ్ క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, తనకి స్క్రిప్ట్ చాలా నచ్చిందని, తన పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందని రాజ్ కుమార్ అన్నారు. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లపై క్రేజీగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మొత్తం 4 స్టంట్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. కళ్యాణ్ రామ్ విజయశాంతి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. శివశక్తిగా తమన్నా యాక్ట్ చేసిన మూవీ ఓదెల 2. ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించారు. ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా అలరించేందుకు రెడీ అయింది. హీరో రవితేజ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ మూవీని దర్శకుడు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. హీరో సూర్య, యాక్టర్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. ఎల్లుండి ట్రైలర్ సహా సినిమా ఆడియో లాంచ్ 2 కూడా చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. తమిళ నట గ్రాండ్ గా ఈవెంట్ చేస్తుండగా అదే రోజున సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్. ఒక సినిమా సెట్ లోనే హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం తెలిపింది. అయితే అతడి పేరును మాత్రం విన్సీ వెల్లడించలేదు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న యాక్టర్స్ తో నటించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఏఆర్ రెహమాన్ ఉద్దేశించి ప్రముఖ గాయకుడు అభిజిత్ ఇటీవల విమర్శలు చేశారు. ఈ వార్తలపై రెహమాన్ తాజాగా స్పందించారు. ఎన్ని విషయాల్లో తనని తప్పుబట్టినా తాను ఏమీ అనుకోనని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. బాలీవుడ్ యాక్టర్ సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపిచంద్ మల్లేని తెరకెక్కించిన మూవీ జాట్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇప్పటి వరకు 58 కోట్లను వసూలు చేసినట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే తమిళనాడులో గుడ్ బ్యాడ్ అగ్లీ ఏకంగా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. కన్నడ స్టార్ యాక్టర్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్పీ శెట్టి ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్న మూవీ 45. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. నటి ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ పై యాక్టర్ ఖుష్బూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ట్రోల్స్ చేసేవారు తమ ముఖాలను సోషల్ మీడియాలో చూపించరని, ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారని చెప్పారు. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ కేసరి చాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగి మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎల్లుండి ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.